ఏమీ లేదు. ఎటుకెళ్లాలో అర్థం కాని పరిస్థితిలో ప్రభుత్వం చేస్తున్నది కేవలం పై వాదనల్ని బేస్ చేసుకొని సుప్రీంకోర్టు కామెంట్ చేసింది అందులో. నిజంగా అయితే గనక ఏం చేయాలా? ఇప్పుడు కోర్టు అడిగింది అదే. ఎందుకు అసలైన వాళ్ళని పట్టుకోవట్లేదు అన్నటువంటిది. రాజకేశ్వర రెడ్డి దగ్గర ఏ డబ్బులు దొరకలా. రేపు పొద్దున అది కింద మ్యాజిస్ట్రేట్ కోర్టులో తేలుతుంది. తర్వాత అప్పుడు సుప్రీంకోర్టు దాకా వెళ్ళినా ఏం కాదు. ఇప్పుడు అతని పేరేంటి, ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి కేజ్రీవాల్, తర్వాత వీళ్ళందరినీ పట్టుకున్నప్పుడు ఇలాగే కంటిన్యూగా స్టోరీలు రాశారు. వాళ్ళ దగ్గర అంత డబ్బులు ఇంత డబ్బులు అన్నటువంటి. చివరికి ఈడీ విచారణ, ఈడీ కేసు, సిబిఐ కేసు, 3 కేసులు నడిచినాయి అక్కడ. ఈడీ వైపు నుంచి ఒకటి, సిబిఐ వైపు నుంచి 2 కేసులు నడిచినాయి. తీరా చూస్తే ఎందుకు బెయిల్ వచ్చేసింది? ప్రాథమికంగా వీళ్ళు ఆరోపిస్తున్న దానికి డబ్బులు అక్కడ ఏం దొరకలా. ఏం చెప్పారయ్యా అంటే ఎన్నికల్లో ఖర్చు పెట్టేశారు గోవాలో అని. సేమ్ స్టైల్ ఇక్కడ కేసు అల్లారు వీళ్ళు. అక్కడ ఎన్ని రోజులైతే ఉంచిందో ఇప్పుడు ఇక్కడ కూడా అన్ని రోజులు ఉంచుతానంటుంది కోర్టు అంటూ అక్కడ అధికారులను కూడా అరెస్ట్ చేశారు. ఇక్కడ ఎందుకు చేయలేదంటోంది. అక్కడ నేతలను అరెస్ట్ చేశారు. ఇక్కడ ఎందుకు చేయలేదంటోంది. చెయ్యాలి అంటే ప్రాథమికంగా నిరూపించాలి. అక్కడ వాళ్ళు ఏం నిరూపించారంటే ప్రాథమికమైనటువంటి అంశంలో ఇదివరకు మాకు 2,000 కోట్ల రూపాయలు డబ్బులు వచ్చేది.